హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నెక్స్ట్ మాడ్యూల్. ఈ మాడ్యూల్ నేమ్ వచ్చేసి ఫుట్ ప్రింటింగ్ అండ్ రికానసెన్స్ అనమాట. ఇప్పుడు మనం ఈ వీడియోలో అసలు ఫుట్ ప్రింటింగ్ అంటే ఏంటి, రికానసెన్స్ అంటే ఏంటిది, సో ఇది మనకి ఎందుకు ఇంపార్టెంట్ ఏందనేది టోటల్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మన ఫుట్ ప్రింటింగ్ అంటే ఏంటో చూసినట్టయితే మనకి ఫుట్ ప్రింటింగ్ అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అనమాట. సో మనకి రికానసెన్స్ అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. ఇప్పుడు మనకి ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అనేది మనకి హ్యాకింగ్ లో చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ అలాగే మనకి ఫేసెస్ లో ఫస్ట్ ఫేస్ అనమాట ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అనేది. ఇప్పుడు సపోజ్ గా మనం దేనిని హ్యాక్ చేయాలి అంటే, ఏదైనా సిస్టమ్ కానీ ఏదైనా వెబ్సైట్ ని కానీ హ్యాక్ చేయాలి అంటే దాని గురించి మనం ఎంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తే మనకి అటాక్ అనేది అంత సింపుల్ అయిపోతుంది అనమాట. అండ్ అలాగే ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ వచ్చేసి మనకి 2 టైప్స్ ఉంటుంది. ఒకటి యాక్టివ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్, ఇంకోటి ప్యాసివ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అనమాట. ఫస్ట్ మన ప్యాసివ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు సపోజ్ గా మనం ఒక సిస్టమ్ ని హ్యాక్ చేయాలి. ఆ సిస్టమ్ ని హ్యాక్ చేయాలంటే ఆ ఓనర్ కి తెలియకుండా మన ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేస్తే దాన్ని మనం ప్యాసివ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అంటాం అనమాట. అదే యాక్టివ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అంటే ఆ ఓనర్ దగ్గర నుంచి మన ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసి దాన్ని యాక్టివ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అంటాం అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ మీద జరుగుతుంది అనమాట. అది మనం ఫర్దర్ వీడియోలో చూద్దాం అనమాట. అంటే లైక్ గూగుల్ యూజ్ చేశారు అండ్ అలాగే సోషల్ మీడియా యూజ్ చేస్తుంటారు. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ అండ్ అలాగే ప్లాట్ఫామ్స్ అయితే యూజ్ చేస్తారనమాట ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి. మనం నెక్స్ట్ ఫర్దర్ వీడియోలో ప్రాక్టికల్ గా ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా గ్యాదర్ చేయాలి, ఒక వెబ్సైట్ గురించి కానీ, ఒక మెయిల్ మనకు వచ్చిందంటే ఆ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, దాని ఐపీ అడ్రస్ ఏందనేది, ఏ విధంగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి, సో ఈ విధంగా మనం ప్రాక్టికల్ గా అయితే చూద్దాం అనమాట ఫర్దర్ వీడియోలో. సో ఫైనల్ గా ఇది గైస్ మనకి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అండ్ అలాగే ఫుట్ ప్రింటింగ్ అండ్ రికానసెన్స్ అంటే.